నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ నాట్ బిఫోర్ మీ అన్న జడ్జి జ్యోతిర్మయ్ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం పోలీస్ అకాడమీలో జరిగిన ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కు హాజరైన అమిత్ షా దేశ ప్రతిష్టలు కాపాడడంలో పోలీస్ రోల్ చాలా కీలకమని స్పష్టీకరణ కాంగ్రెస్ టార్గెట్ గా సెన్సేషనల్ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ హస్తం పార్టీ వస్తే 3 గంటలే కరెంటు ఇస్తారని రైతులకు హెచ్చరిక తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారినట్లు సమాచారం ఇక డీటెయిల్స్ చూస్తే స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెగ్యులర్ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరపాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ బెంచ్ ముందు నేటి విచారణ జాబితాలోకి 8వ నెంబర్గా చేర్చారు. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగకుండానే నాట్ బిఫోర్ మీ అని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్ అన్నారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా తాను అధ్యయనం చేయాల్సి ఉన్న నేపథ్యంలో వేరే బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్కు బదిలీ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ కేసును ఈ నెల 30న విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పెరేడ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 175 మంది ఐపీఎస్ అధికారుల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐపీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశ ప్రతిష్టలు కాపాడడంలో పోలీసు వ్యవస్థ రోల్ చాలా కీలకమని, దేశానికి సేవలు అందించడంలో ఐపీఎస్లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీడిత ప్రజల అభ్యున్నతి, భద్రత కోసం నిబద్ధతతో పనిచేయాలన్నారు. 75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళలు ఉండటం సంతోషం, గర్వకారణమన్నారు. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీపై ఐపీఎస్లు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఐపీఎస్లు అలవోకగా ఎదుర్కోవాలన్నారు. అంతిమంగా ఐపీఎస్లు ప్రజలకు భద్రత అందించి వారి మనసులు గెలవాలని అమిత్ షా సూచించారు. ఇక కాంగ్రెస్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన ఆ ట్వీట్లో ఏది కావాలి మనకు ఆలోచించు తెలంగాణ రైతన్న, కేసీఆర్ కడుపు నిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాలనా, లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలనా, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాలనా ఆలోచించు తెలంగాణ రైతన్న అని సెటైర్ వేశారు. 6 దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలనా, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్లీ ఆ రోజులు కావాలనా, లేదా రైతు బంధునిచ్చి రైతు బీమా తెచ్చి చెరువులు బాగు చేసి ప్రాజెక్టులు కట్టి నెర్రలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలన్నా ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. ఈ ట్వీట్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ మాట్లాడిన వీడియోలను మంత్రి కేటీఆర్ జత చేయడం గమనార్హం. ఇక తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఈసీ సమావేశం తర్వాత ఈ జాబితా విడుదల కానుంది. దాదాపు 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారినట్లు తెలుస్తుంది. ఈ 8 సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సూర్యాపేటలో రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, డాక్టర్ రవి ప్రీతం, మహేశ్వరంలో కేఎల్ఆర్ పారిజాతారెడ్డి, జడ్చర్లలో ఎర్రశేఖర్, అనిరుద్ధ్ రెడ్డి, మక్తల్లో శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి, ఉమేష్ రావు, శేర్లింగంపల్లిలో సత్యనారాయణరావు, రఘునాథ్ యాదవ్, పరకాలలో కొండా మురళి, వెంకట్రామరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో 8 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి కష్టతరంగా మారిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నియామకాలు, పదోన్నతిలో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ నిన్న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెంబర్ 77 మేరకు ఈ రిజర్వేషన్ను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం చెవిటివారు, అంధులు, మెదడు, పక్షవాతం, కుష్టు, మరగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు. అయితే ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగ అర్హతలతో పాటుగా 100% దివ్యాంగులే ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్సైట్లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
ఇక సిరియాలోని ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. దీనిని అమెరికా రక్షణ విభాగం ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేపట్టామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీని అనుబంధ విభాగాలు ఈ స్థావరాలను ఉపయోగించుకుంటున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాక్, సిరియాలో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 17 నుంచి ఇరాన్ ప్రోత్సాహక ఉగ్రవాద సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులు హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తుంది. ప్రతి దాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినట్లు ప్రకటించింది అమెరికా. అయితే ఇజ్రాయెల్, హమాస్ సంక్షోభానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్ స్పష్టం చేశారు. అమెరికా ట్రూప్లపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి గురువారం నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటన వెలువడి రోజు గడవక ముందే సిరియాలోని ఇరాన్ స్థావరాలను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BSI న్యూస్.